నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. కాళేశ్వరం కమిషన్ పేరిట కూడా నిన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణకు వెళ్ళడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రి గారిని అనేక వ్యాఖ్యలుగా దూషించడం జరిగింది. సో మరి దీనిపై కాంగ్రెస్ పార్టీ ఎట్లా స్పందిస్తుందని కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి గారు ఉన్నారు. అన్న నమస్తే. సో నిన్న కాళేశ్వరం విచారణలో అవినీతి జరిగిన ప్రధానంగా ఆరోపిస్తూ ఉన్నారు. సో నిన్న విచారణకు వెళ్ళడం జరిగింది. సో నిన్న కేటీఆర్ గారు కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్న పరిస్థితి ముఖ్యమంత్రి గారిని. సో ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు? కేటీఆర్కి మత్తు భ్రమించిందని చెప్తాం, అంతకుమించి చెప్పనీకి ఏముంది? కేసీఆర్కి తెలివి ఉంటే కదా ఏమన్నా. ఇప్పుడు వాళ్ళు తప్పు చేసారు, దోసుకునేది దాచుకున్నారు, అవి ఏడ బయటికి తీయాల్సి వస్తుందని భయపడుతున్నారు, అంతకుమించి ఏం లేదు. దానికోసం ముఖ్యమంత్రి అంటే రేపన్నాడు ఏదో పెద్దగా అవుతామనే ఆలోచనతో కేటీఆర్ ఉన్నాడు. ఆ ఆలోచనలో ఆయన ఇంకోటి, ఆయన 10 ఏళ్ళు మంత్రిగా వ్యవహరించిన వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు కావాలి. నోటికి వచ్చినంత మాట్లాడుకుంటూ పోతా అంటే ఎవరు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఏం ఊకోరు. ఎవరు కాంగ్రెస్ కార్యకర్తలు ఏమంటే అధికారంలో ఉన్నాం కాబట్టి మనం సహనంతో ఉండాలన్న ఆలోచనతోన మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరు కూడా ఏమీ అనకండి, ఏం మాట్లాడకండి, దాని విషయంలో వాళ్ళని పట్టించుకోవద్దు అని చెప్పడం వల్ల మేము కాముకున్నామే. కానీ లేకపోతే ఆయన మంత్రిగా ఉన్నప్పుడే వాళ్ళను పక్క గదిలేయకుండా అడ్డుకున్న రోజులు మేము. ఇప్పుడు ఆయన తిరగలుగుతాడు బయట అనుకుంటే గట్టిగా ఏమంటే ఆయన ఇప్పుడు వాళ్ళ కుటుంబ సమస్యలను తట్టుకోలేక ఏం చేయాలనో అర్థం కాక ఏం మాట్లాడాలనో తెలియక మతి భ్రమించి మాట్లాడుతున్నారు అంతే. సో కాళేశ్వరంలో ఎలాంటి అవినీతి అనేది జరగలేదు, అది ఒక ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు. కాంగ్రెస్ పార్టీ కేవలం తప్పుడు ప్రచారం చేస్తూ ఉందని పదే పదే చెప్తా ఉన్నారు. ఏమంటారు దీనికి? ప్రపంచంలోనే ఇంత తొందరగా పగిలిపోయిన ప్రాజెక్ట్ అదే. ప్రపంచంలో ఇంత తొందరగా ఇంత 1,00,000 కోట్లతో దోసుకున్న ప్రాజెక్టు అదే. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి దోసుకున్న ప్రాజెక్ట్ అదే. కట్టిన అతి తక్కువ రోజుల్లో కూలిపోయింది కూడా అదే. అందుకే అది దానిలో గ్రేట్ ఏంటంటే అదే. ఎందుకంటే దానికి డిజైనర్ ఎవరు? కేసీఆర్. కాబట్టి ఆ డిజైనింగ్ అంతా కేసీఆర్కి నచ్చినట్లు చేసింది. ఇప్పుడు ఇంట్లో డిజైనింగ్ చేసినట్టు ఆయన ఒక ప్రాజెక్టును డిజైన్ చేసిండు, అది అట్లే కూలిపోయింది. కాబట్టి ఈరోజు వాళ్ళు ఎవడైతే ఇప్పుడు భగవంతుడు కూడా చూస్తాడు పైనకి వెళ్ళి, ఎవడైతే పాపం చేస్తాడో ఆ పాపం ఎక్కువసేపు లేని వెంటనే వానికి శిక్ష కూడా గట్లే ఉంటుంది. గదే పడ్డది ఇప్పుడు అంతే. సో అంటే ఏదైతే 2 పిల్లర్లు కుంగిపోయిన అంత పెద్ద ప్రాజెక్టులో దాన్ని రిపేర్ చేసి కూడా తెలంగాణ ప్రజలకు నీళ్లు పంపించే ప్రయత్నం చేయొచ్చు, ఎందుకు కాంగ్రెస్ పార్టీ చేయట్లేదని అడుగుతున్నారు. అది మేము ఎవరో మా ఉత్తమన్ననో లేకపోతే మా ముఖ్యమంత్రి రేవంత్ అన్ననో ఎవరో చెప్పింది కాదు. అది ఢిల్లీ నుంచి ఒక కమిటీ వచ్చి కమిటీ నిర్ధారణ చేసిన తర్వాత కమిటీ నిర్ధారణ చేసిన తర్వాతనే దాంట్లో ఎన్ని పగుళ్ళు ఉన్నాయి, ఎంత డ్యామేజ్ అయింది, అది ఏ విధంగా పనికిరాదు అనే విషయం బయటకు వచ్చింది. ఇది ఎవరో కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు చెప్తే చేసింది కాదు. అది ఇది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక కమిటీని సిఫార్సు చేస్తే వాళ్ళు వచ్చి నిర్ధారణ చేశారు. దీనిలో పగులో పెద్ద ఎత్తున ఇప్పుడు దీన్ని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంది. మళ్ళీ అది రీడిజైన్ చేసి దాన్ని మళ్ళీ కన్స్ట్రక్షన్ చేయాలనే ఆలోచన అని చెప్పడం వల్లనే ఈరోజు బయటకు వచ్చిన తర్వాతనే అందరూ చూస్తున్నారు. సో అంటే ఇంకోటి అనేది చూసుకుని రాష్ట్రంలో రాబోయే రోజులలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉండబోతుంది. సో ఎట్లా ఉండబోతుంది? మీ పాలమూరు నియోజకవర్గం చూసుకున్నా కూడా ఎట్లా ఉండబోతుంది? ఛాన్స్ 99% కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది. ప్రతిపక్షాలకు వస్తే 1% రావచ్చు, అపోజిషన్ కింద వస్తే 99% కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది. ప్రజలు కాంగ్రెస్ పార్టీని పూర్తిగా మద్దతు ఇస్తున్నారు. వీళ్ళకు సోషల్ మీడియా ప్రచారాలను అడ్డం పెట్టుకొని ఈరోజు వీళ్ళు అట్లా చేస్తున్నారు, వాళ్ళు ఇట్లా చేస్తున్నారు అని చెప్పి సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని వాళ్ళ వ్యవస్థ నడుపుతున్నారు. ప్రజల గుండెల్లో కాంగ్రెస్ పార్టీ ఉందని మేము చెప్తాం. స్పోర్ట్స్ మెన్కే ఈరోజు స్పోర్ట్స్ మినిస్టర్ రావడం, మా అన్న సొంతం అన్న లెక్కనే ఉంటాడు నాకు శ్రీహర్ అన్న. అటువంటి శ్రీహర్ అన్నకు ఒక స్పోర్ట్స్ మెన్, ఆయన అటువంటి వ్యక్తికి ఈరోజు స్పోర్ట్స్ మినిస్టర్ రావడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అంటే మీ పాలమూరుకు సంబంధించిన ఎమ్మెల్యే మీరు కష్టపడి గెలిపించుకున్నారు. మీ అనుక్షణం అంటే ఎందుకంటే ఎంపీ ఎలక్షన్లో మీ అందరి అనుబంధాలు చూశాను నేను, దగ్గరుండి కష్టపడుతూ ఉంటారు కార్యకర్తల కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం. సో అలాంటి వ్యక్తికి, మీ జిల్లా వ్యక్తికి మంత్రి పదవి వచ్చింది. సో ఎట్లా చూస్తారు? స్పోర్ట్స్ అనేది మా జిల్లా నిడిచిపెట్టి పోతూ మహబూబ్ నగర్లోనే స్పోర్ట్స్ ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆయన స్పోర్ట్స్ మెనే. ఈరోజు మా శ్రీహర్ అన్న ఈయన స్పోర్ట్స్ మెనే. స్పోర్ట్స్ మెన్కి స్పోర్ట్స్ మినిస్టర్ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీల్లో ప్రతి గ్రామ పంచాయతీలో టీకేపీ సెంటర్లు ఉన్నాయి, తెలంగాణ క్రీడా ప్రాంగణాలు. దాదాపు ఒక 1,500 గ్రామాలలో లేనట్లున్నాయి. వాటిని కూడా పునరుద్ధరిస్తాం. ప్రతి విలేజ్లో 1 ఎకర్ చొప్పున గ్రౌండ్లను తయారు చేపిస్తాం. శ్రీహరణ గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే నెంబర్ 1 తీసుకొచ్చే బాధ్యత వాకిటి శ్రీహరి గారిది, మాది అని చెప్పి తెలియజేస్తాం. థ్యాంక్ యూ.